సంక్షోభం ఇతర విమానయాన సంస్థలకు కేంద్ర పరిమితులపైన చర్చిస్తున్నాం. అందుకు అందుబాటులో ఉన్నారు సత్యం గారు, అనలిస్ట్. సత్యం గారు, ఇండిగో సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటూ ధరలు పెంచిన ఇతర విమానయాన సంస్థలకు కేంద్రం ఇచ్చిన హెచ్చరిక ఏమిటి? ఇతర సంస్థల మీద ఆంక్షలు పెడతాం అన్నది మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మిగతా సంస్థలకు వార్నింగ్ ఇచ్చింది. తర్వాత ధరలు కూడా డిక్లేర్ చేసింది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ఫేజ్ 500 లోపు అయితే 7,000, 500 నుంచి 1000 కిలోమీటర్లు అయితే 12,000, ఆ తర్వాత 1000 నుంచి 1500 అయితే ఒక రేటు, ఆ 1500 పైన ఒక రేటు, తర్వాత బిజినెస్ క్లాస్ అయితే ఇది వర్తించదు, ఇటువంటి స్టేట్మెంట్స్ అని ఇచ్చారు. కానీ ఎప్పుడైనా కూడా వాస్తవానికి రిలేటివ్గా అంటే ప్రయాణికుడు బుక్ చేసుకునే దానికి వాళ్ళ ఫ్లైట్ టైంకి మధ్య టైం ఎక్కువ ఉంటే రేట్ తక్కువ ఉంటుంది, టైం తక్కువ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది రెగ్యులర్ హ్యాబిట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటిది. ఇప్పుడు అదే సూత్రం ప్రకారం అందుబాటులో లేవు కాబట్టి సహజంగా ఎక్స్ప్లాయిట్ చేశారు. ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనూహ్యంగా ఉంది. అనూహ్యం అంటే అనూహ్యం. బ్లాక్ మార్కెట్లో సినిమా టికెట్లు అమ్మిన దానికన్నా అధ్వానంగా ఉంది. ఎందుకంటే 10-12 వేలు ఉండే ఢిల్లీ 89,000, ఇట్లా 7-8 వేలు ఉండేటువంటి బాంబే, హైదరాబాద్ బాంబే దరిదాపు 74,000. ఇట్లా విత్ ఇన్ ది ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఈ స్థాయిలో నిన్న మొన్న వసూలు చేశారు. ఇది సహనే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏవగింపు పుడుతుంది. అవకాశం వస్తే ఎంత ఎక్స్ప్లాయిట్ చేయాలని. ఒకవేళ 12,000 ఉంటే 24,000 చేసుకుంటే పర్వాలేదు. కానీ మనం పండగలకే హైదరాబాద్ నుంచి విజయవాడ బస్సులకు 1.5 టైమ్స్ చేస్తే ప్రజలు నిరసన చెప్తున్నారు. ప్రభుత్వాలు ఏమంటేనే అలర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇట్లా 5 రెట్లు, 6 రెట్లు, 7 రెట్లు పెంచి ప్రజల్ని ఎక్స్ప్లాయిట్ చేశారు నిన్న ఇవాళ. కాబట్టి ఇప్పటికే లేట్ అయింది. ఏదేమైనా ప్రభుత్వం ఈ వార్నింగ్ ఇవ్వటం, ఛార్జెస్ నిర్ణయించటం, తర్వాత ఈ విమానయాన సంస్థలకు మేము చర్యలు తీసుకుంటాం అనేటువంటిది. ఏదేమైనా నష్టం జరిగినాక ఇప్పుడు ఎట్లుంటుందంటే మనం వైద్య శాస్త్రం చెప్తాం కదా, ఏది ముందే పరిష్కారం కనుక్కోవాలి, ఆ తర్వాత జబ్బు నయం చేయటం కాదనేది ముందే రెసిస్ట్ చేయాలనుకుంటాం కదా మనం. కాబట్టి ఆ విధంగా వ్యవహరించకుండా ఇవాళ ముందు జాగ్రత్తలు తీసుకోకుండా జరిగిన తర్వాత ఇబ్బందులు పడిన తర్వాత జనరల్గా ఎయిర్ ట్రాఫిక్ ఎట్లుంటారంటే హోటల్స్ నుంచి ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి వస్తారు. ఈ ఫ్లైట్ ఇట్టని 12 అవర్స్ లేకపోతే అసలు లేదని అంటే మళ్ళీ వాళ్ళు పోయి ఆ హోటల్ వెనక్కి పోయి ఉంటాం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. లగేజ్ మొత్తం తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ ఆబ్జెక్టివ్ ఎక్కడ చేరుకోవాలనేటువంటి పలానా టైంకి చేరుకోవాలనేది ఉంటుంది. దానికి అర్జెన్సీ ఉంటుంది, కొన్ని వర్క్స్. అదంతా వాయిలేట్ అవుతా ఉంటే, డిస్టర్బ్ అవుతా ఉంటే ఆడ కూర్చొని ప్రయాణికులు ఏడుస్తూ ఉన్నారు. తర్వాత ఆల్టర్నేటివ్ కూడా కనీసం మరి ఇండిగోలో ఈ టెక్నికల్ మిస్టేక్ వస్తే ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ ఉన్నాయి. ఏదో అరకొరగా మిగతా 40% షేర్ వాళ్ళకు ఉంది. వాళ్ళని అలర్ట్ చేసి మీరు ఎక్కువ ఫ్లైట్స్ తిప్పండి అని చెప్పేసి, అట్లా కూడా చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారం 90,000 లక్ష టికెట్లు పెంచుకొని నడుపుతుంటే గత 2 రోజులుగా ప్రేక్షకుడిలాగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు చేశారంటే మరొక వారం రోజులు దానికి కష్టమే అంట. రీబూట్ చేస్తున్నాం సాఫ్ట్వేర్ని, కాబట్టి 10వ తారీఖు 15వ తారీఖు అంటున్నారు. కాబట్టి ఇంకొక వారం ఇదే వ్యతిరేకత వస్తే అసలు దేశంలో అల్లకల్లోలం అయిపోతుంది ప్రయాణికులతోటి. కాబట్టి అది రాకుండా, వ్యతిరేకత రాకుండా ఇవాళ ఈ టికెట్ రేట్ ని డిజైన్ చేసి 5 రోజులకే అల్లకల్లోలం విన్న పరిస్థితి. తర్వాత ఇంకోటి కూడా ప్రభుత్వం టికెట్ రేట్ తగ్గించి నియంత్రించినంత మాత్రాన ఫ్లైట్ల కనెక్టివిటీ పెరగదుగా. ఇప్పుడు ఇండిగోకి వచ్చినటువంటి ట్రబుల్స్ అవి మళ్ళీ కరెక్ట్ చేసేంత వరకు ఇది ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి తర్వాత ఇంకోటి ఫిక్స్ అయినటువంటిది, ఈ ప్రయాణికులంతా ముందే 10 రోజులు, వారమో, నెల, 2 నెలల ముందు టికెట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఇవాళ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు గారు. కాబట్టి ఇంత ఆ టైంలో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ లేకపోతే చాలా కష్టం. అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ నిన్న మొన్న పత్రికలు కూడా రిపోర్ట్ చేసినాయి. కాబట్టి ఆల్టర్నేటివ్గా వాస్తవానికి అసలు ముందు ఆ పబ్లిక్ సెక్టార్ నుంచి ఒక సంస్థ లేకపోవటం అనేది, అది మీరు ఇప్పుడు ఆర్టీసీని బంద్ చేయండి, ఆర్టీసీని రద్దు చేయండి. ప్రైవేట్ ఇవాళ విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి 800 ఉందనుకోండి సూపర్ లగ్జరీలో,
మీరు ఆర్టీసీని రద్దు చేయండి, ప్రైవేట్ డబుల్ ఎంత అవుతుంది, రేటు వసూలు డబుల్ చేస్తుందో. అవుతుంది ఆటోమేటిక్గా. డబల్ కాదు, 3,000 4,000 వసూలు చేస్తారు. ఓకే. కాబట్టి ఏదేమైనా పబ్లిక్ సెక్టార్ అనేది లాభాలతోటి కాకుండా లాభాలతోటి పోల్చి లాభాల రేట్లు రద్దు చేస్తున్నాం అంటారు. కాదు, ఇది సర్వీస్ సెక్టార్, పీపుల్స్కు సర్వీస్ చేస్తుంది. తర్వాత రెండోది మిగతా ప్రైవేట్ ప్లేయర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆర్టీసీలు ఇటు వసూలు చేస్తే మీరు ఎక్కువ ఎందుకు వసూలు చేస్తున్నారు? 800 ఆర్టీసీలు వసూలు చేస్తే మీరు ఎట్లా వసూలు చేస్తారు? 900 1000 అయితే పర్వాలేదు, కానీ 1500 2000 ఎట్లా అని ప్రశ్నిస్తారు. ఉమ్. వాళ్ళ జవాబు చెప్పలేరు. కాబట్టి ఆర్టీసీకి రిలేటివ్గానే వాళ్ళు వసూలు చేయాలి, దగ్గరగా వసూలు చేయాల్సి వస్తుంది. ఇట్లా ఎయిర్ ఇండియా ఇవాళ ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా పటిష్టంగా లేకుండా ఎక్కడిదక్కడనే డిజిటల్ చేసి ఒప్పజెప్తే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళ అవతల 90,000 80,000కు వసూలు చేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఓపెన్ మార్కెట్ ప్రైస్, పబ్లిక్ ప్రైస్ కాదు, లేదా గవర్నమెంట్ చేసినటువంటి సపోర్టింగ్ ప్రైస్ కాదు. ఇప్పుడు అనౌన్స్ చేసింది ఇవాళ ఇది ప్రైస్ అని. ఇదే ప్రైస్కు మేము తిప్పితే మాకు గిట్టుబాటు కాదని వాళ్ళు కూడా తగ్గించారు అనుకోండి. వాళ్ళు కూడా ఫ్లైట్ల యొక్క ఈ ఫ్రీక్వెన్సీ తగ్గించారు అనుకోండి, ఏమవుతుంది? కాబట్టి మళ్ళీ ఇటువంటి సంక్షోభం పరిస్థితుల్లో కరెక్టే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పెట్రోల్ డీజిల్ పబ్లిక్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, హెచ్పి కానీ, ఇటువంటి భారత్ పెట్రోలియం కానీ, ఈ 3 సంస్థలు లేకపోతే పూర్తిగా వదిలేయండి, లీటర్ పెట్రోల్ ఎంత చేస్తారో. కాబట్టి గవర్నమెంట్ సపోర్టెడ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఆగుతుంది. అట్లనే ఎయిర్లైన్స్ అయినా, అట్లనే రైల్వేస్ అయినా, అట్లనే ఆర్టీసీ అయినా. కాబట్టి ఇటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని ఇప్పటికైనా దాంట్లో పబ్లిక్ సెక్టర్ షేర్గా ఉండటం అవసరం. అట్లా పూర్తిగా రద్దు చేసుకొని మాకు తప్పింది కష్టం అని చెప్పేసి అనుకుంటే గవర్నమెంట్ సర్వ్ చేయలేదు. ఇదే ఇటువంటిదే. ఇప్పుడు ఎవరు అకౌంటబుల్? గవర్నమెంట్ సర్వీస్ లేదు కదా, ఇండియన్ ఎయిర్లైన్స్ బలంగా లేదు కదా, ఇప్పుడు ఎవరు అకౌంటబుల్? మళ్ళీ వీళ్ళు పోయి స్పైస్ జెట్ను ఇంకొకరిలో బతిలాడుకోవాలి. మీరు నడపండి అనొచ్చు, కానీ ఛార్జీలు ఇంతే అంటే వాళ్ళు కూడా నడపరు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అనేది ఖచ్చితంగా అది పబ్లిక్ సర్వీస్, అది పబ్లిక్ గుడ్. ఇట్ ఈస్ అకౌంటబుల్ టు ది పీపుల్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ సర్వ్ టు ది పీపుల్. కాబట్టి ఈ ఫిలాసఫీ నుంచి పక్కకు తప్పుకున్నాక ఇటువంటి కష్టాలు వస్తాయి. తర్వాత రెండోది, ఎక్కడైనా మోనోపాలిస్ ఏర్పడకుండా చూడాలి. ఇవాళ ఈ ఎయిర్ ట్రాఫిక్ లో మోనోపాలిస్ ఏర్పడ్డాయి, 2-3 సంస్థలు మేనేజ్ చేస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియో షేరే 60% ఉంది. ఆటోమేటిక్గా 60% కొలాప్స్ అయితే మిగతా 40% ఉన్నటువంటి మ్యాచ్ కాలేకపోతున్నాయి, ఈ ప్రయాణికులందరినీ చేరవేయలేకపోతున్నాయి. అదే దీని షేర్, ఇండిగో షేర్ ఒక 20-25% ఉన్నట్టయితే ఇళ్ళ ట్రబుల్ వచ్చినా ఇంకా 75% ఫ్లైట్లు నడిచాయి. టోటల్ ఇండియాలో దాదాపు 1600-1700 ఫ్లైట్లు నడుస్తున్నాయి అనుకుంటే వీళ్ళయే 1005 ఫ్లైట్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా పరిష్కరించగలదు? అందులో టెక్నికల్గా ఏదో సంస్థ పైలట్ల సమ్మెనం ఇంకోటి కాదు. తర్వాత పైలట్ల డ్యూటీస్ని కూడా నిరంతరం ఎక్స్ప్లాయిట్ వాళ్ళు దరిదాపు ఒక 10 ఏళ్ల నుంచి పైలట్లు సమ్మె చేస్తున్నారు. వాళ్ళకి ఒక యూనియన్ ఉంది. ఆ పైలట్లు కూడా ఒత్తిడికి గురి చేయటం చేస్తూ ఉన్నారు అనేక సార్లు. టైమింగ్స్లో ఒత్తిడికి గురి చేస్తున్నారు, శాలరీస్ విషయంలో ఒత్తిడికి గురి చేస్తున్నారు, తర్వాత గ్యారంటీకి ఒత్తిడికి గురి చేస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా పని చూసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి సృష్టించబడుతుంది వాళ్ళకు కూడా. దాంతో రీడిజైన్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? మేము ఇవాళ రద్దు చేశారు. ఏది పైలట్ టైమింగ్స్ తీసుకొచ్చినటువంటి రూల్స్ అన్ని ఇవాళ రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఇది ప్రకటించినప్పుడే ఇండిగో సంస్థ అలర్ట్ అయి ఉంటే ఈ స్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవటానికి ఖచ్చితంగా విమానయాన శాఖ అంటే కేవలం డీజీసీఏ పనిచేస్తుంటే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు పనిచేస్తుంటే చూసుకుంటూ కూర్చోవటం కాదు. విమానయాన శాఖ మానిటరింగ్ చేయాలి. అటువంటి మానిటరింగ్ ఇవాళ మిస్ అయిందన్న విషయం అందరికీ బోధపడుతుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఇవాళ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.